చాలా ఈజీ పదాలతోటి మనసు కుప్పలతో 1991లో రాశాను. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే సిబిటి అంటాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే కాగ్నిషన్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ ఫ్యాన్సీ నేమ్ ఫర్ థాట్ అని. కాగ్నిషన్ అన్న థాట్ అన్న ఒకటే. సిబిటి సి బదులు టీ పెట్టిన టీబీటీ అవ్వలేదు. థాట్ బిహేవియర్ థెరపీ. నీ ఆలోచన మార్చుకుంటే నీ బిహేవియర్ మారుతుంది. అత్యంత ఈజీగా ఆ ఇంగ్లీష్ పదాలు మరోటి టెక్నికల్ పదాలు సైకాలజీ పదాలు అర్థం చేసుకునే బదులు భారతదేశంలో మన అగ్రికల్చర్ ఫ్యామిలీసు, అగ్రికల్చర్ కంట్రీ, ఇండియన్ నేషన్ ఈజ్ ఏ టోటలీ ఫార్మర్స్ కంట్రీ. ఇక్కడ మీకు చూడండి, ఒక రైతుని ఎగ్జాంపుల్గా చేసుకుని, అంటే మైండ్ అక్కడ పొలం, రైతు నువ్వు. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? గులాబీ పూలు. మల్లె మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? మల్లెపూలు. గంజాయి నడితేనో గంజాయి వస్తుంది. గంజాయి నడితే మల్లెపూలు వస్తాయా? గంజాయి నడితే గులాబీ పూలు వస్తాయి. ఏ విత్తనం నడితే అదే వస్తుంది. ఇక్కడ కూడా నువ్వు ఏ ఆలోచన మనసులో పెట్టుకుంటే అదే. ధైర్యం నడితే ధైర్యం వస్తుంది, భయం నడితే భయం వస్తుంది. భయం నడితే ధైర్యం రాదు కదా, కోపం నడితే సహనం రాదు కదా. నువ్వు ఏది కావాలనుకుంటున్నావు, ప్రోడక్టు, ఏ పంట కావాలనుకుంటున్నావో ఆ విత్తనం నాడుతాడు రైతు, అది అగ్రికల్చర్. నీలో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఆ విత్తనం నాటి పెంచి పోషిస్తే మైండ్ కల్చర్. అగ్రికల్చర్, మైండ్ కల్చర్, వ్యవసాయం, మనోసాయం. ఈ పద్ధతిలో నేను చెప్పిన క్లాసులు కానీ, ఈ పద్ధతిలో నేను చెప్పిన రాసిన పుస్తకాలు కానీ, వీడియోలు కానీ గత 40 yearsగా విపరీతమైన ఈజీగా అందరికీ అర్థమయ్యండి. సిబిటీలు గీబీటీలు అంటే చాలా కష్టమైన పదాలు అవి. అత్యంత సులువుగా నిన్ను జీవితాన్ని నువ్వు మలుచుకోవడం ఏంటంటే, ఏ విత్తనం నడితే ఆ మొక్క వస్తుంది, ఏ మొక్క నడితే ఆ పూలు ఆ కాయలు వస్తాయి. నువ్వు నెగిటివ్ విత్తనం నాటావు అనుకోండి, నెగిటివ్ మొక్క వచ్చింది, నెగిటివ్ పూలు వచ్చినాయి, నెగిటివ్ కాయలు వచ్చినాయి, నెగిటివ్ పళ్ళు వచ్చినాయి, అవన్నీ మళ్ళీ కింద రాలుతాయి కదటండి. రాలి ప్రతిదీ మొక్క అవుతుంది. నెగిటివ్ విత్తనం, నెగిటివ్ పూలు, నెగిటివ్ కాయలతోటి నెగిటివ్ మొక్కలు మళ్ళీ పడతాయి. నీకు డిప్రెషన్ ఉంది, డిప్రెషన్ పూలు పూసాయి, డిప్రెషన్ కాయలు కాసాయి, డిప్రెషన్ ఆకులు వచ్చాయి, 10 డిప్రెషన్ పూసాయి, దానికి 10 డిప్రెషన్లు కింద రాలిసాయి, మళ్ళీ 10 డిప్రెషన్ మొక్కలైనాయి, మళ్ళీ 10 డిప్రెషన్కి ఒక్కొక్క దానికి 10 చెప్పాలంటే మళ్ళీ డిప్రెషన్ పట్టాయి. 10 × 10 100 డిప్రెషన్లు అయినాయి. నువ్వు ప్రయత్నించబోతే డిప్రెషన్లో నువ్వు కూరిపోతావు, యాంగ్జైటీలో కూరిపోతావు, స్ట్రెస్లో కూరిపోతావు, మందులో మునిగి తేలుతావు, సిగరెట్ కాలుతూనే ఉంటావు. దాన్ని ప్రయత్నం చేసి ఆ గంజాయి మొక్క తీసేసి మంచి మొక్క నాటే, కలుపు మొక్క తీసి మంచి మొక్క నాటితే కొన్నాళ్ళకి నీ మనసు ఒక పూల తోట అవుతుంది. యద్భావం తద్భావతి.